నమస్తే ఫ్రెండ్స్. వర్షాలు వచ్చాయి, డ్యాములు నిండాయి. ఆ డ్యాములను చూడడానికి ఎంతోమంది ప్రజలు వెహికల్స్ వేసుకొని వెళ్ళి ఆ నీళ్ళ జలకళను ఆనందిస్తుంటారు. సెల్ఫీలు దిగుతారు. ఎంతో ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ ఆ నీళ్ళను చూసి ఆనందిస్తారు. కానీ ఒక్కసారి ఆగి ఆలోచించండి, ఆ నీటి వెనక ఎంత విషాదం దాగి ఉందో. ఎన్నో జీవులను తనలో కలుపుకొని వరద ప్రవాహంలో తీసుకొని వెళ్ళేదే వెళ్ళి అది డ్యామ్లలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎన్ని ప్రాణులను తీసుకొని వెళ్తుందో, ఎన్ని జీవులకు నష్టం కలుగుతుందో, కానీ మనకు ఆలోచనే రాదు కదా ఫ్రెండ్స్. నీళ్ళు వచ్చాయి, వెళ్ళామా, చూసామా, డ్యాము స్టేటస్ పెట్టుకున్నామా, ఎంజాయ్ చేసామా? ఇది మానవ మనస్తత్వంగా తయారైంది. ఒక్కసారి కూడా మనం ఆలోచించడం లేదు. ఇన్ని జీవుల ప్రాణాలు ఈ నీళ్ళతోని వరదలతోని పోతున్నాయి అన్నది ఒక్కసారి ఆలోచిద్దాం ఫ్రెండ్స్. ఒక్కసారి తిరిగి మానవత్వం ఉన్న మనుషులుగా మారుదాం. మనకి మన సంస్కృతి సాంప్రదాయాలు, ప్రాచీన మన దేశ ఇతిహాసాలు, పురాణాలు, వేదాల్లో ఏం చెప్పబడ్డాయి? గోవును తల్లిగా భావించమన్నారు. అదే గోవు ఎందరికో ఆహారంగా మారుతోంది, అయినా స్పందన లేదు. కోతి హనుమంతుడిగా పూజ చేస్తాము, 40 రోజులు ఉపవాసాలు ఉంటారు, ఎంతో నిష్టగా పూజలు చేస్తారు. అదే కోతి ఆహారంతో అల్లాడుతుంటే అసలు దాని వైపు కూడా చూడరు. అదే గుడికి వెళ్తే హనుమంతుడి భక్తులు ఎన్నో వేల మంది, లక్షల మంది. ఫ్రెండ్స్, ఎందుకు ఈ రెండు రకాల మనస్తత్వాలు మనకు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ మూగజీవి ఏమన్నది? వరద బాధితులుగా ఎందుకు మారాలి? అదేవిధంగా పాములు, నాగుల చవితి వచ్చిందంటే చాలు వేల లీటర్ల పాలు పోసేస్తుంటారు. అదే బయట కనిపిస్తే పారిపోతారు లేదా చంపేస్తుంటారు. అదేమీ హాని చేయకుండా భయం అనమాట, చంపేస్తారు. అదేవిధంగా పక్షులు కూడా అంతే. అవన్నీ మన ఇతిహాసాల్లో చూస్తే, పురాణాల్లో చూస్తే ప్రతి దేవుడికి ఏదో ఒక వాహనంగా ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. అయినా అంతే, ఆ పక్షుల గూళ్ళు పోయినా, పక్షులకు ఆహారం దొరకకుండా వాటిని పట్టించుకోము. ఎందుకనో ఫ్రెండ్స్. మరి ఈ డ్యూయల్ మెంటాలిటీ ఎలా వచ్చిందో నాకు ఎప్పటికీ అర్థం కాదే. కుక్కలు ఎంతో విశ్వాసం చూసి మనల్ని కాపాడే కుక్కల్ని అవసరం లేదు అనుకున్నప్పుడు వాటిని వదిలేస్తుంటాం. అది కూడా సరైంది కాదు కదా ఫ్రెండ్స్. నిజమా కాదా చెప్పండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా? లోకంలో ఉండే ప్రతి జీవికి నివసించే హక్కు ఉంది ఫ్రెండ్స్. ఆ హక్కును నేల రాయడానికి మనకెవ్వరికీ అధికారం లేదు. మేకలు, కోళ్ళు,